రివ్యూ ఆఫ్ జిమ్ఖానా తెలుగు డబ్ మూవీ. ప్రేమలు ఫేమ్ నస్లన్ లీడ్ రోల్లో ఏప్రిల్ 10th మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీని ఏప్రిల్ 25th అంటే ఈ రోజే తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. 2022లో తల్లుమలను డైరెక్ట్ చేసిన ఖలీద్ రెహమాన్ 3 years గ్యాప్ ఇచ్చి జిమ్ఖానాను డైరెక్ట్ చేశారు. మీరు తల్లుమల కనుక చూడలేదంటే ఇప్పుడే వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, క్రేజీ ఉంటుంది మూవీ. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఆఫ్టర్ వాచింగ్ దిస్ నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ టైం పాస్ స్పోర్ట్స్ కామెడీ. పొట్ట చెక్కలేలా నవ్వేద్దాం అనుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. మిక్స్డ్ బ్యాగ్ ఫీల్ ఇస్తుంది. జస్ట్ ఫ్యూ లాఫ్స్ కోసం ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా ఒకసారి చూసి రావచ్చు. బాక్సింగ్ అన్నారని కథ ఇంటెన్స్గా వెళ్ళిపోతుందని మాత్రం అనుకోవద్దు. ప్రతి సీన్లోని హ్యూమర్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అది యాక్షన్లో అయినా కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్లో అయినా. ప్లాట్ వైజ్ బాక్సింగ్ నేర్చుకుని స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్ లాగేద్దామని మన హీరో అండ్ తన ఫ్రెండ్స్ అనుకుంటారు. క్లాస్లో జాయిన్ అవుతారు. సర్టిఫికెట్స్ కావాలంటే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి కదా. మరి ఆ జర్నీలో ఈ గ్రూప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ మూవీకి మేజర్ అడ్వాంటేజ్ చెప్పాలంటే రన్ టైం జస్ట్ 130 minutes ఉంటుంది. బోర్డమ్ కానీ స్క్రీన్ ప్లే ఇష్యూస్ కానీ ల్యాగ్ ఫీల్ ఇవ్వకుండా ఏదో ఒక మ్యాజిక్ చేసి చాలా నీట్గా నెరేట్ చేశారు. నస్రిన్ కాస్ట్ చేయడం అనదర్ అడ్వాంటేజ్. ఇలాంటి కామిక్ జోనర్స్లో మనోడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చబ్బీ స్టేజ్ నుంచి 6 pack వచ్చేసాడు. మేకవర్ కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టుంటాడు. ఈవెన్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ కూడా అంతే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్కి ఆ మాత్రం సెటప్ ఉండాలి. అండ్ ఈ హీరో జర్నీలో లవ్ స్టోరీని మాత్రం అస్సలు వాడుకోలేదు. సీరియస్ రిలేషన్ అనేది అక్కడ చూపించలేదు. సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ అందులో ఏమైనా రివీల్ చేయొచ్చేమో. అయితే ఈ మూవీలో ఒక 7-8 క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ చూసొచ్చాక ఒక క్యారెక్టర్ కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. క్యారెక్టర్స్ యొక్క రైటింగ్ డెవలప్ చేయకపోవడం నచ్చలేదు నాకు. ఐ మీన్ ఒక ఫన్నీ క్యారెక్టర్ అనో యాంగ్రీ క్యారెక్టర్ అనో ఇలా పెట్టుంటే ఆ క్యారెక్టరైజేషన్స్ పరంగా హ్యూమర్ ఇంకా వర్కౌట్ అవుద్ది అనిపించింది. నెరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశారు. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఇందులో, కానీ బిట్స్ అండ్ పీసెస్ గానే వాడుకున్నారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ టెక్నికల్ వాల్యూస్ గురించి. ఆల్రెడీ ఖలీద్ రెహమాన్ గారి ఎడిటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తల్లుమలలోనే చూసేసాం. ఆ స్టైల్ ఇందులో కూడా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఎడిటింగ్ మంచి ర్యాషీగా ఉంటుంది. ఎక్సెప్ట్ స్టార్టింగ్ లో 10 to 20 minutes పోర్షన్స్ తప్ప. ఎస్పెషల్లీ బాక్సింగ్ లో జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ కానీ విష్ణు విజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అట్రాక్ట్ చేశాయి. అండ్ పంచెస్ ఇచ్చినప్పుడు 2 slow motion షార్ట్స్ చూపెడతారు, భలే ఉంటాయి అవి. ఇంకా షైన్ టామ్ అపియరెన్స్ వల్ల ఏం యూజ్ లేదు, కానీ కోచ్గా లూక్ మ్యాన్ తీసుకోవడం నచ్చింది నాకు. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఎంటర్టైనర్. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఈజీగా ఒకసారి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు, స్టోరీ ఏముండదు, జస్ట్ ఒక లైన్ తీసుకొని సిచ్యువేషన్స్తో నడిపించేశారు. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. అండ్ తెలుగు డబ్బింగ్ డీసెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.